మేషరాశి వారికి చాలా కొంత అంటే ఈ ఉగాది లోపల కొంతవరకు గ్రహ సంచారం బాగున్నప్పటికీ కూడా ఈ అర్ధాష్టమంలో గురుడు, అలాగే వ్యయస్థానంలో జన్మ నుంచి వ్యయస్థానంలో శని కొంత ప్రభావాన్ని చూపిస్తోంది. రాహు కేతువు కూడా కొంత పెద్దగా ప్రయోజనాన్ని కలిగించట్టారు. కాబట్టి 2026 క్యాలెండర్ ఇయర్లో మేషరాశి వారికి గొప్పగా ఉందని చెప్పడానికి అవకాశం లేదు. మేబీ జనవరిలో కొంత బుధ గురు శుక్ర గ్రహాల యొక్క ఫలితము, రవి సంచారం వల్ల కొంత ప్రయోజనాన్ని పొందుకోవచ్చు తప్ప, అంటే కొంత జనవరి మాసంలో బాగుండి ఉండవచ్చు. ఇక్కడ అవి మళ్ళీ మాస ఫలితాలు చూసుకుందాం. బట్ ఓవరాల్గా 2026 మేషరాశి వారికి అంతగా ప్రయోజనాన్ని కలిగించే అవకాశం కనిపించట్లేదు. ఎందుకంటే గురు యొక్క సంచారం చాలా ఇబ్బంది కలిగించే సూచన కనబడుతోంది. వివాహ విషయంలో కానీ సంతాన విషయంలో కానీ కొంత ఎదురు దెబ్బలు తగిలే అవకాశం కనబడుతోంది. అలా అని చెప్పేసి ప్రతి మాసం నెగిటివ్ కూడా రూల్ ఏం లేదు. కానీ తప్పకుండా వీరికి ఓవరాల్గా మేషరాశి వారికి వ్యాపారపరంగా ఇబ్బంది, ఉద్యోగపరంగా నష్టము, వైవాహిక జీవనంలో కష్టాలు, సంతాన సంబంధమైనటువంటి ఇబ్బంది ఎక్కువగా ఉంటుంది. శారీరక బడలిక కూడా ఎక్కువ ఉండే అవకాశాలు ఉంటాయి. దానివల్ల కొంత ఇబ్బందిని ఎదుర్కోవాల్సిన అవసరంగా చెప్పబడుతోంది. లేనిపోని అనవసరపు వివాదాల్లోకి వెళ్ళే అవకాశం కనబడుతుంది. కాబట్టి కాస్త మౌనంగా ఉండడం శ్రేయస్కరంగా చెప్పబడచ్చు. అంటే కొత్త వ్యాపారాలని ఈ సంవత్సరంలో ప్రారంభం చేయకపోవడం మంచిది. విద్యార్థులు కూడా చదువు మీద పూర్తి శ్రద్ధ ఉంటేనే కొద్దిగా బెటర్ పర్సెంటేజ్, ఐఎమ్ నాట్ సేయింగ్ బెటర్ ర్యాంక్, బెటర్ పర్సెంటేజ్ రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఆ విషయాన్ని గమనించుకుంటే కాస్త జాగ్రత్తగా మీ బ్యాక్లాగ్స్ కానీ ఇతరత్ర ఏమైనా పరీక్షలు ఉంటే వాటిని కాస్త జాగ్రత్తగా చూసుకుంటే ఒక గంట ముందుగానే పరీక్ష కేంద్రానికి వెళితే మీకు లాభాలు పొందుకునే అవకాశం ఉంటుంది. అవి గమనించుకోండి. అలాగే వ్యాపారపరంగా బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైళ్ళ వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలో కానీ, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలో కానీ, అలాగే సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి కానీ కాస్త అధిక శ్రమ వల్లనే కొంత ప్రయోజనాన్ని పొందుకునే అవకాశం ఉంటుంది. అంటే ఇంతకుముందు మీరు గంట పని చేస్తే ఈరోజు అంటే ఈ సంవత్సరంలో 2 గంటల శ్రమ పడితే తప్ప మీకు మంచి అనుకూలవంతమైనటువంటి శుభ పరిణామాలు ఉండవన్న విషయాన్ని గమనించుకోండి. అలా అని చెప్పేసి కొన్ని మాసాల్లో గురు శుక్రుల కలయిక, గురుడు ఉచ్చస్థితి, అలాగే రవి మీనంలోకి రావడం, ఈ టైంలో తప్పకుండా మీకు మంచి ఆకస్మిక ధనలాభము, షేర్ మార్కెట్లో కలిసి రావడం అన్నీ కూడా ఉంటాయి. బట్ ఓవరాల్గా ఈ సంవత్సరం మొత్తం షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాంటిల్లో జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయాలి. దీర్ఘకాలికమైన పెట్టుబడి, మాస ఫలితాలు ఎక్కడెక్కడ ఏ మాసంలో బాగుంటే ఆ సమయంలో దీర్ఘకాలికమైన పెట్టుబడి పెడితే మంచిదన్న విషయాన్ని గమనించుకోవడం చాలా ఉత్తమం.